నమస్తే తెలుగు వారి విశ్వవేదిక వారధి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు సంధ్య. వైనాట్ 175 నినాదం వర్కౌట్ అవుతోందా? మేమంతా సిద్ధం ఎంతవరకు సక్సెస్? పెన్షన్ వార్లో వైసీపీ పైచేయి సాధించిందా? ఇలా అన్ని అంశాలపై డిస్కస్ చేయడానికి ఇవాల్టి టీవీ9 వారధికి అతిథిగా వచ్చారు వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి. ఆయనతో మాట్లాడాలనుకునే ఎన్ఆర్ఐలు కాల్ చేసిన నంబర్స్ 914023490015 లేదా 914023490016. మీరు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేయొచ్చు 8006036036. నమస్తే రవిచంద్ర గారు. సో ఏపీలో ఇప్పుడు పెన్షన్ వార్ నడుస్తోంది. మొత్తం మాకు మార్నింగ్ నుంచి నైట్ వరకు అన్ని బులెటిన్స్ లో పెన్షన్ న్యూసే వస్తుంది. సో అందులో మీ పార్టీదే పై చేయి అనుకోవచ్చా? సంజయ్ గారు, దురదృష్టకరమైన పరిణామం. చక్కగా ఇంటికి 1వ తేదీ ఉదయాన్నే అవ్వాతాతలు నిద్రలేపి వాళ్ళని వేధింపులకు గురి చేయకుండా గత ప్రభుత్వం లాగా లైన్ లో నించోబెట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా నించోబెట్టిన తర్వాత కూడా ఈ రోజు రారా ఆఫీసర్ రేపు వస్తారని 1-2 రోజులు తిప్పి కొంతమందికి పెన్షన్ హక్కు ఉన్నా కానీ ఇవ్వకుండా, మరి కొందరు చనిపోతే గొప్ప కొత్త పెన్షన్ నమోదు చేయనని విచిత్రమైన వాతావరణం గత ప్రభుత్వంలో ఏదైతే జరిగిందో అలాంటి వాతావరణం కాకుండా పారదర్శకంగా దాదాపు 66 లక్షల మంది 65,80,000 పైచిలకు ఏదైతే పెన్షన్ హక్కుదారులుగా ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ గా ప్రతి 1వ తేదీ ఉదయాన్నే ఏదైతే ఈ ప్రభుత్వం దశల వారీగా పెంచుకుని తీసుకొచ్చిన 3,000 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టిందో, ఎలక్షన్ కమిషన్ తలుపు తట్టిన గనుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరో కాదు, చంద్రబాబు గారి అనుయాయుడు. గతంలో కూడా మనం అనేక సాక్ష్యాలు దీనికోసం చూపించాం. ఆయన ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నప్పుడు కూడా అనేక రకాలుగా వైసీపీ ప్రభుత్వం గెలుస్తుంది అనుకున్నప్పుడు చివరి నిమిషంలో వాయిదా వేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేసిపోయిన గనుడు అతను. అదేవిధంగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో ఆయన ఒక ఫారం ఏదో స్థాపించినట్టు, సిటిజన్ ఫర్ డెమోక్రసీ అంటే మెయిన్ ఎలక్షన్స్ ప్రాతిపదికగా కానీ లేకపోతే ఎక్కడైనా అన్యాయం జరిగితే డెమోక్రసీలో ఫైట్ చేసే హక్కుల కోసం, ఆ రైట్స్ కోసం కొట్లాడే సంస్థ అని చెప్పుకున్నప్పుడు, అసలుకి ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాంట్లో ఒక ఎమ్మెల్యేకి ఎంత ఖర్చు పెట్టాలి, ఒక ఎంపీకి ఎంత ఖర్చు పెట్టాలి, అలా కాకుండా ఈ రోజు కోట్ల రూపాయల వరద ఏదైతే పారుతుందో అన్ని పార్టీల నుండి దాన్ని ఆపాలని ఏ రోజైనా అతగాడు కానీ అతగాడి టీం కానీ కోరిందా ఎలక్షన్ కమిషన్? ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్ల వ్యవస్థ విషయంలో పట్టుదలగా సుప్రీంకోర్టుకి వెళ్ళి, ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి, చివరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చి ఎక్కడ అతనికి మార్గం దొరకకపోతే ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించి ఏదైతే వాలంటీర్ని సేవాభావంతో చేస్తున్న పనిని ఆపించాడో, ఈరోజు ఇప్పటికే 1-2-3 దాకా చనిపోయినట్టు సమాచారం వస్తాం. ఈ చావులకు కారణం చంద్రబాబు నాయుడు కాదా అంటున్నాను. చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే ఎల్లో సిండికేట్ లో ఉన్న పత్రికాధిపతులు కావచ్చు, ఛానల్ అధిపతులు కావచ్చు, ఇలాంటి ఒక ముఠా మేడం. ఈ ముఠా పేద ప్రజల మొహంలో సంతోషాన్ని చూడలేదు. వాళ్ళు సిండికేట్ మాత్రమే లక్షణంగా ఉండాలి, లక్షల కోట్లు సంపాదించుకోలే, కానీ ఎట్టి పరిస్థితుల్లో పేదవాడు మాత్రం సంతోషపడకూడదు, వాళ్ళ ముఖాన చిరునవ్వు ఉండకూడదనే ఒక స్టాడిజం ఏదైతే ఉందో ఈ రోజు అవ్వాతాతల ప్రాణాలు బలిగొనేదాకా వచ్చింది ఈ మండు టెండర్లో. మరి ముఖ్యంగా వృద్ధులు ఒక్కరే కాదు, వికలాంగులు కానీ, కిడ్నీ వ్యాధిగ్రస్తులు కానీ, కొందరైతే వేలిముద్ర వేయడానికి కష్టపడే పరిస్థితి, కొందరైతే మానసిక వికలాంగులు, వీళ్ళందరికీ ఇళ్ల దగ్గర టెన్షన్ గా పెన్షన్ ఇస్తుంటే వాళ్ళకి ఎందుకు అంత వేడుపు? గత ఎలక్షన్ లో ఇన్ కంపారిజన్ టు దట్ పసుపు కుంకుమ కానీ ఆయన కార్యక్రమాలు ఏదైతే లాస్ట్ మినిట్ లో ఆయన ప్రకటించాడో నిరాటంకంగా మేమేం అడ్డుకోలేదు. జరగనియాలి, ఎప్పుడైనా కూడా ఎంత మందికి వీలైతే అంత మందికి మంచి చేయనిమని చెప్పి మేము హ్యాపీగా అతను ఎంతవరకు చేయగలడో, ఎంతవరకు ఏమారుస్తాడో మేము గమనిస్తూ ఉండిపోయాం. కానీ అలా చేయకూడదు, ఇలా చేయకూడదని మేము ఏ రోజు అడ్డుకోలే. ఇది ఎలక్షన్ కోసం ప్రకటించిన స్కీమ్ కాదు. గత 58 నెలలుగా అవ్వాతాతలకు ఇస్తున్న స్కీమ్, ఎగ్జిస్టింగ్ స్కీమ్. దీన్ని ఆపడంలో ఎలక్షన్ కమిషన్ కూడా విచక్షణ అధికారం మేరకు ఏదైతే ఈ నిబంధనలు పెట్టిందో, దాదాపు 2,65,000 మంది వాలంటీర్ల వ్యవస్థని ఓవర్ నైట్ గా 2 days ముందు చెప్పి మీరు ఇంకొక విధంగా దాన్ని తీసుకురమ్మంటే, అప్పటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 15,000కు పైగా ఉన్న గ్రామ సచివాలయాల ఉద్యోగుల ద్వారా దగ్గరలోనే వాళ్ళకి అందుబాటులోకి వచ్చే విధంగా ఏర్పాటు చేసినప్పటికీ 3వ తేదీ నుంచి కనీసం 8వ తేదీ దాకా టైం పడుతుంది. రైట్ అండి. కాలర్ ఉన్నారు, శ్రీధర్ రెడ్డి న్యూజెర్సీ నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీధర్ రెడ్డి గారు, అడగండి మీ ప్రశ్న. నమస్తే సార్, ఒక 2 questions ఉన్నాయండి. నమస్తే అండి శ్రీధర్. ముఖ్యంగా ఇప్పుడు నమస్తే సార్, ముఖ్యంగా ఈ వాలంటీర్స్ స్కీమ్స్ ఇవ్వటం లేకపోతే ఈ పెన్షన్స్ ఇవ్వటంలో మన సీఎం గారు జగన్ అన్న
తర్వాత విజయసాయి రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, చాలా మంది మంత్రులందరూ ఈ వాలంటీర్లు మన వాళ్ళే, మన పార్టీ కార్యకర్తలే అని చెప్పేసి చాలా రోజుల నుంచి ప్రచారం చేసుకోవటం, వాళ్ళు మనం చెప్పినట్టే వింటారు, మన వాళ్ళే అని చెప్పేసి మీరు మన వైసీపీ వాళ్ళు ఆ రకంగా ప్రచారం చేసుకోవటం వల్ల ఈ ఎన్నికల సమయంలో వాళ్ళతో పెన్షన్లు ఇప్పించడం, వాళ్ళని ఈ ఓటర్లకి దగ్గరగా చేసి ఈ పెన్షన్లు ఇప్పిస్తూ కూడా మనకు వైసీపీకే ఓటు వేయాలని ప్రచారం జరుగుతోంది. కాబట్టి దానివల్ల హైకోర్టు డైరెక్షన్ లో ఈసీ తీసుకున్న నిర్ణయం కదా. కాబట్టి మరి అది మీరు చేసుకున్న ప్రచారమే అది బ్యాక్ ఫైర్ అయింది. ఏమంటారు, అవునా కదా? సెకండ్ ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారంలో ఎన్ని ప్రాజెక్ట్స్ మీరు ఈ 5 ఏళ్లలో చేశారు? రాయలసీమలో ఎలాంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేశారు? లేదు 3 రాజధానుల విషయంలో ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది? అభివృద్ధి గురించి ఎలాంటి ప్రసంగం లేదు, చర్చ లేదు, పరిశ్రమల గురించి చర్చ లేదు. ఎంతసేపు ప్రతిపక్షాలని తిట్టిపోయడం తప్ప, సేమ్ రొటీన్ స్పీచ్ తప్ప జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లలో ఎక్కడ కొత్తదనం కానీ, లేకపోతే రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏంటి, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంత ఉపాధి దొరికింది, జాబ్ క్యాలెండర్ ఏమైంది, అదే ఎక్కడ కూడా ఏం చెప్పలేదండి, అసలు చెప్పటం లేదు. కాబట్టి దానివల్ల అసలు వైసీపీ చాలా వెనుకబడిపోయింది కదా. రెడ్డి గారు, మీ క్వశ్చన్ లోనే సగానికి ఆన్సర్స్ ఉన్నాయి. మీరు అడిగిన అన్ని ఒకవైపు నుంచి మాత్రమే చూసిన కోణంలో అడిగిన క్వశ్చన్స్ గా నేనైతే భావిస్తున్నాను. మరోవైపు ఇంకో కోణం ఏదైతే ఉందో అది అసలు టచ్ చేయలేము. ఆంధ్రప్రదేశ్ లో ఈ పెన్షన్లకు సంబంధించి ఏదైతే సేవాభావంతో చేస్తున్న వాలంటీర్లు మా పార్టీ కార్యకర్తలను భావిస్తే వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాల్లాగా న్యూట్రల్ గా ఇవ్వమని చెప్పి కోర్టుకు వెళ్ళి ఉండాల్సింది. కానీ పక్కాగా ఎండాకాలం తీవ్రమైన ఎండలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఇలాంటి వృద్ధుల్ని, వికలాంగుల్ని, కిడ్నీ వ్యాధిగ్రస్తుల్ని, మానసిక వికలాంగుల్ని క్షోభకు గురి చేసి ఈ రోజు కొత్తగా ఏదో విజయం సాధించినట్టు వాళ్ళకి బ్యాక్ ఫైర్ అవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఆపించారు. ఈ చావులకు కారణం చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ చేసిన దుర్మార్గమైన ఆరోపణలు ఉన్నప్పుడు వాళ్ళు వేసుకున్న సెల్ఫ్ గోల్ గలవేది. ఈ రోజు మమ్మల్ని అడ్డుకోపోయి వాళ్ళు బోళ్ళ పడ్డారని నేనైతే చెప్పదలుచుకున్నాను. ఈరోజు ప్రజల్లో ఎంత ఆక్రోశం ఉందంటే చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే ఈ సోకాళ్ళు ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ముఖ్యంగా ఎవరైతే ఆపించారో, మరీ ముఖ్యంగా నిమ్మగడ్డ రమేష్ లాంటి వాళ్ళు కానీ ఈ గ్రామ సచివాలయాల దగ్గర వాలంటీర్లు ముందుకొచ్చి, అదే వాలంటీర్లు అంటున్నా ఈ పెన్షన్దారులు ముందుకొచ్చి ఒక్కసారి ఏమవ్వా ఏం తాత బాగున్నారంటే వాళ్ళ కాళ్లకున్న చెప్పులు ఇసిరి కొట్టి వాళ్ళ నిరసన తెలిపేంత తీవ్రమైన కోపంతో ఉన్నారు వాళ్ళు. మరి ఈ చనిపోతున్న వాళ్ళ మీద బాధ్యత ఎవరిది? ఈ విధంగా నిర్మోహమాటంగా నిర్దయగా ఏదైతే చేశారో ఇది తప్పు కదా. ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఈ దేశంలోనే ఫస్ట్ టైం ఇన్ ఇండియా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ రోజుల్లో వాళ్ళు ఆదుకున్న తీరు ఏదైతే ఉందో అప్పుడు గుర్తు రాలేదా? మేము వాళ్ళంతా కూడా వైసీపీ కార్యకర్తలని, వీళ్ళేమో కన్వీనియంట్ గా వెళ్ళి హైదరాబాద్ లో జూబ్లీస్ లో ఫామ్ హౌస్ లో దాక్కున్నారు. ఆరోపణలతో ఒకవైపు చూసినప్పుడు రెండో వైపు సేవాభావం, చేసిన మేలు ఇవన్నీ కూడా గుర్తు రావాలి. అవి ఆరోపణలు మాత్రమే, మొత్తం మా కార్యకర్తలు ఏం లేరు, స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. మరి ముఖ్యంగా పార్టీ జెండా, పార్టీ కండువా కప్పుకొని చేయట్ల జన్మభూమి కమిటీలు ఆ విధంగా దుర్మార్గంగా వాళ్ళ కండువా కప్పుకున్న వాళ్ళకి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు, లేకపోతే ఆరోగ్యశ్రీ లాంటి వాటిని పాడు పెట్టారు, అనేక రకాల దుర్మార్గాలు చేశారు. ఇకపోతే డెవలప్మెంట్, పరిశ్రమల గురించి చెప్పారు. సెంచరీ ప్లైవుడ్ నుంచి చూస్తే ఇన్ఫోసిస్ దాకా, మా బిర్లా క్యాస్టిక్ సోడా దగ్గర నుంచి చూస్తే ఈ రోజు అనేక పరిశ్రమలు, 172 పరిశ్రమల లిస్ట్ వాట్సాప్ లో పెడతాను. మీ నంబర్ మీరు వదలండి, మీకు మొత్తం పంపిస్తాను. ఒక పెద్ద లిస్టే ఉంది. కాకపోతే కొన్ని విషయాల్లో మేము చెప్పుకోవడం వెనకపడ్డాం. ఇప్పుడు మేము చెప్పదలుచుకున్నాం. 4 పోర్టులు ఒక్క ప్రభుత్వ హయాంలో, 4 పోర్టుల్లో రామాయపట్నం పోర్టు ఫస్ట్ షిప్ రావడానికి సిద్ధంగా ఉంది. మేమే శ్రీకారం చుట్టాం, మేము ఓపెనింగ్ కి రెడీగా పెట్టాం. మూలపాడు పోర్ట్ ఒకటి, బందర్ పోర్ట్ ఒకటి, మరి కాకినాడ గేట్వే పోర్ట్ ఒకటి. పోర్ట్ లెడ్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం. సోలార్ ప్యానెల్స్ తయారు చేయబోతున్నాం. ఇండస్ట్రీలు వస్తున్నాయి. ముఖ్యంగా పెట్టుబడుల సదస్సు ద్వారా ఇండియన్ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులందరినీ వాళ్ళనే మా బ్రాండ్ అంబాసిడర్ లో పెట్టుకున్నాం. ఫారిన్ కంట్రీస్ సంబంధించిన ఈశ్వరన్ లాంటి మాయదారు వాళ్ళందరినీ తీసుకురాలి మేము. దాంతోపాటు ఇరిగేషన్ ప్రాజెక్టు వెలుగొండకు సంబంధించి ఫస్ట్ టన్నెల్ పూర్తి చేసాం, రెండో టన్నెల్ కూడా పూర్తి చేసాం. దాంతో టెస్ట్ రన్ కూడా డ్రైవ్ చేసాం. పోలవరంకి సంబంధించి R&R ప్యాకేజ్ కంప్లీట్ అయితే ఖచ్చితంగా కూడా ప్రాజెక్ట్ లోంచి ఇప్పటికే గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చే ప్రక్రియ ఉంది. R&R ప్యాకేజ్ కి సంబంధించి మోడీ గారికి అకౌంట్లన్నీ కూడా సమర్పించాం.
మీరే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసేయండి, మా గవర్నమెంట్ కి 1 రూపాయి ఇవ్వద్దని చెప్పాం. అన్ని పారదర్శకంగా చేసినప్పుడు, మేనిఫెస్టోని సంపూర్ణంగా అమలు చేసిన పార్టీగా తిరిగి ఓట్లు అడిగే అర్హత మాకు మాత్రమే ఉంది. మేము విమర్శలు తిప్పి కొడుతున్నాం కాబట్టి వాళ్ళని తిట్టడానికి మా దగ్గర టైం లేదు. వాళ్ళు కేవలం మమ్మల్ని తిట్టి ఓట్లు అడుగుతున్నారు. కృష్ణ కాల్ చేస్తున్నారు షికాగో నుంచి. కృష్ణ గారు అడగండి మీ ప్రశ్న. నమస్తే సార్, చంద్రారెడ్డి గారు. నాకు వైసీపీ పార్టీ అంటే నాకు చాలా అభిమానం సార్. ఫస్ట్ పాయింట్ ప్రస్తుతం అందరూ అంటున్నట్టు అభివృద్ధి లేదు అంటున్నారు. అభివృద్ధి అయ్యిందో లేదో అనేది ఆంధ్రప్రదేశ్ పూర్తిగా తెలుసు సార్. సో చిన్న నాకు సూచన సార్, మన జగన్ గారి మీటింగ్స్ అవుతున్నప్పుడు పర్టికులర్ గా ఏపీ వైజ్ మీరు చెప్తున్న డెవలప్మెంట్ లో అయిన మేజర్ స్పోర్ట్స్ ఇన్ఫర్మేషన్ కానీ డిస్ప్లే డివైస్ స్క్రీన్ స్టేజ్ మీద పెడితే ఆంధ్రప్రదేశ్ రీసెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నది ఒక ఎల్సిడి స్క్రీన్ మీద జస్ట్ ప్రొజెక్టర్ పెడితే జగన్ గారు మాట్లాడుతున్నప్పుడు బాగుంటుందని నా అభిప్రాయం సార్. 2, అందరూ వాలంటీర్స్ ఇంటికి వెళ్ళి పేద ప్రజలకి పెన్షన్ ఇస్తుంటే చాలా ఏదో బ్రహ్మాండం బద్దలైనట్టు మాట్లాడుతున్నారు కదా సార్. మనం చికెన్ బిర్యానీ కావాలంటే హోమ్ డెలివరీ కాల్ చేస్తున్నాం సార్, లేదంటే మందు కావాలంటే హోమ్ డెలివరీకి ఇస్తున్నారు, లేదా మెడిసిన్స్ కావాలంటే హోమ్ డెలివరీకి ప్రిఫర్ చేస్తున్నాం. ఒక పేదవాడికి హోమ్ డెలివరీ పెన్షన్ ఇస్తే అంత భూబండల మీద బద్దలైపోయినట్టు అందరూ మాట్లాడుతున్నారు సార్. రేపు పొద్దున్న ఈ వాలంటీర్లే వామనవతారాలు అయ్యి అనవసరంగా కామెంట్ చేస్తున్న వాళ్ళంగా అసప్పతనం చెప్పేస్తారేమోనని నా అభిప్రాయం సార్. దీని మీద మీ కామెంట్ చెప్పండి సార్. సార్, చికాగో నుంచి మీరు మాట్లాడి ఏదైతే మీరు చెప్పారో వాటిలో మెయిన్ పాయింట్ వాలంటీర్ల వ్యవస్థ ఈ దేశంలోనే వినూత్నమైన బ్రెయిన్ చైల్డ్ గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన స్కీమ్. ముఖ్యంగా ప్రభుత్వం అంటే ఎక్కడో పారదర్శకంగా లేకుండా దూరంగా ఉంటుందని, ప్రభుత్వం అంటే మండల రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాలని, కలెక్టరేట్ల చుట్టూ తిరగాలని, ఎమ్మెల్యే చుట్టూ రికమెండేషన్ కోసం వెళ్ళాలి, ఎంపీ గురించి పడిగాపులు గడాలి, మంత్రివర్గంలో ఉన్న మంత్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దక్షిణాలు సిఫార్సు లెటర్ కావాలి. అలాంటి పరిస్థితి ఉండకూడదు. ప్రతి సామాన్యుడికి బాధ్యతగా ఈ ప్రభుత్వం యొక్క ప్రతి సేవ అందాలి అని జగన్మోహన్ రెడ్డి గారు భావించిన క్షణంలో ఆయన మానస పుత్రిక అయిన ఈ వాలంటీర్స్ వ్యవస్థ ఏదైతే ఏర్పడిందో, సీఎం టు గ్రామ సచివాలయాలు, గ్రామ సచివాలయాలు టు వాలంటీర్ టు డైరెక్ట్లీ పబ్లిక్, ఒక 50 ఇళ్లకి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి ఆ 50 ఇళ్లకు బాధ్యుడిగా ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీము ప్రతి ఒక్క ఇంటికి నేరుగా డెలివరీ మెకానిజాన్ని ఏదైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఎమ్మెల్యే సిఫార్సు కానీ లేకపోతే ఎంపీ సిఫార్సు కానీ లేకపోతే ఈ మంత్రుల సిఫార్సు కానీ అవసరం లేకుండా, మండల రెవెన్యూ కార్యాలయాలు కలెక్టరేట్లకు పోయి పడిగాపులు పడాల్సిన అవసరం లేకుండా, మిడిల్ మ్యాన్ లేకుండా ఇచ్చిన ప్రతి రూపాయి ప్రతి పైసా కూడా వాళ్ళ అకౌంట్ లోకి 2,70,000 కోట్ల రూపాయల పైగా అన్ని సంక్షేమ పథకాల ద్వారా ట్రాన్స్ఫర్ అయితే ఎవరికి ఎందుకు అబ్జెక్షన్ వస్తుంది? కడుపు అంటే ఎందుకు? పేదవాడు బాగుపడితే ఎందుకు ఇంత ఏడుపు ఉంటాం? అంతేకాదు, పేదవాడిని కొంచెం పైకి లేపి పెంచడం, వాళ్ళని సోషల్ అప్లిఫ్ట్మెంట్ చేయటం ఎందుకు పెత్తందారి వ్యవస్థగా నచ్చదు అంటాం. అందుకనే వాళ్ళు భయపడుతున్నారు అంటుంది. ముఖ్యంగా ఈ గ్రామ సచివాలయ కాన్సెప్ట్ ఎప్పుడో బాపూజీ గాంధీ గారు కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం వైపుగా గ్రామ సచివాలయాన్ని, వార్డు సచివాలయాన్ని ప్రతి గ్రామంలో వార్డులో మేము పెట్టడం నేరమా? ప్రతి ఒక్క అర్హుడికి పెన్షన్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు కానీ, లేకపోతే ప్రతి ఒక్క అర్హత ఉన్న ప్రతి ఒక్క విషయానికి వాళ్ళ ఇంటికి సంబంధించిన ఇల్లు శాంక్షన్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ లో వచ్చిన ప్రాబ్లం కానీ, అమ్మఒడి గురించి కానీ, ప్రతి ఒక్కటి ఆరోగ్యశ్రీలో పేదల్ని కాపాడుకోవడం కానీ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానీ, ఒకటే అండి వినూత్నమైన కార్యక్రమాలు. రైతు భరోసా కేంద్రాలు దాని పక్కనే పెట్టి, దాని పక్కనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పెట్టి, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పెట్టి, ప్రతి ఇంట్లో ఎవరు ఎలా బతుకుతున్నారో, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఎట్లా అప్లిఫ్ట్ చేయొచ్చు అని సర్వేలు చేయడంతో పాటు మంచి పని చేస్తే ఇంత బాధ ఎందుకండి? ప్రతిపక్షాలన్నీ కూటమి కట్టి కూడా ఇన్ని ఏడుపులు ఎందుకు ఏడుస్తున్నారంటే వాళ్ళ దగ్గర సరుకు లేదు, గతంలో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, ఒకరికి ముగ్గురు కలిసిన జెండాలు జతగట్టినా కూడా ఏం చేయలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం కదిలించలేం కదా, కనీసం ఆయన ఏమన్నా అంటే జనాలు తిరుగుబాటు చేసేలా ఉన్నారనే భయం ఏదైతే ఏర్పడిందో ఈ అభద్రత కారణం. ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్క విషయంలో కూడా విజన్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి విజనరీ అంటే ఏమీ తెలియదు. సెల్ ఫోన్ కనిపెట్టానో లేకపోతే సునామీని కంట్రోల్ చేస్తానో, ఆయన అధికారంలో ఉంటే కోవిడ్ రాదనో మాయదారి కబుర్ని చెప్పే ప్రభుత్వం అది కాదు. నిర్మాణాత్మకంగా ఇందాక చెప్పాను 4 పోర్టులతో పాటు 10 ఫిషింగ్ హార్బర్లు. ఈ 10 ఫిషింగ్ హార్బర్ల ద్వారా అక్రమ సంపద ఇప్పటికొప్పటిగా పెరిగితే ప్రాసెసింగ్ ప్లాంట్లు వస్తాయి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, విదేశీ మార్గద్రవ్యం వస్తుంది, కొత్తగా ఉద్యోగాలు క్రియేట్ చేయడం తప్ప
రైట్, రాజు మేడం, కాల్ సంధ్య. చేస్తున్నారు బే ఏరియా నుంచి, అతని కాల్ కూడా తీసుకుందాం. రాజు గారు, యా హాయ్ అండి. యా అడగండి మీ ప్రశ్న. అండ్ రాజు గారు మీ ప్రశ్న అడగండి. లైవ్ ఉందండి. యా లైవ్ లోనే ఉన్నారు, వింటారు. రాజు గారు చెప్పండి. హాయ్ అండి. అడగండి సార్. నేను హాయ్. కంప్లీట్లీ డిపెండెంట్ అండి. ఐఎమ్ నాట్ ఇన్ టు ఎనీ పార్టీస్. చెప్పండి చెప్పండి, మీరు ఫోన్ లో వినకండి, మీరు డైరెక్ట్ గా మాట్లాడండి. సో నేను ఐఎమ్ నాట్ ఇన్ టు ఎనీ ఆఫ్ ద పార్టీస్ అండి. నాట్ టీడీపీ, నాట్ కాంగ్రెస్. సో ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అండి. అండ్ ఎన్ఆర్ఐ, సో స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అండి. సో మీరు ప్రజలకి ఏమన్నా మంచి చేసి ఉంటే మీరు ఇండిపెండెంట్, మీరు వితౌట్ ఎనీ క్వశ్చన్ మీరు గెలుస్తారు, వైసీపీ గెలుస్తుంది. బట్ ఎందుకని జగన్ గొంతు చించుకొని అంత గొంతు మీ ప్రశ్న చించుకొని అర్థమైంది రాజు గారు. ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నాడు? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. జగన్ మీ ప్రశ్న అర్థమైంది, రవిచంద్ర గారు సమాధానం చెప్తారు. సరే, గొంతు చించుకొని అని కాదు, మామూలుగా మాట్లాడడం ఒక పిచ్ లో ఉంటది. బహిరంగ సభలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఒక హై టెంపో ఉంటది. ఆ టెంపోకు సంబంధించి మనం చూస్తుంటాం, మన టీవీ9 లో కావచ్చు, ఇతర న్యూస్ ఛానల్లో కావచ్చు, గతంలో ఉన్న సాంప్రదాయానికి భిన్నంగా ఒక వార్తను ప్రెజెంట్ చేసేటప్పుడు ఒక టెంపోతో, ఒక ఎమోషన్ తో దాన్ని క్యారీ చేస్తూ చదివే విధానంలో దానికి ఒక రీచ్ ఉంటుంది. అదే విధంగా బహిరంగ సభల్లో మాట్లాడడానికి టోన్ అండ్ టెనర్ ఏదైతే ఉందో దాన్ని గొంతు చించుకోవడం అని మీరు అనుకుంటున్నారు, ఎఫెక్టివ్ గా చెప్పడం అని నేనైతే అంటాను. ఎందుకంటే నేను కూడా బహిరంగ సభల్లో మాట్లాడుతుంటాను ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా. దాని విషయం పూర్తిగా అవగాహన ఉండడంతో పాటు డిబేట్ లో నార్మల్ చర్చలు ఒక రకంగా ఉంటాయి, కొంచెం వాడి వేడిగా జరిగే చర్చలు వేరే విధంగా ఉంటాయి. జస్ట్ దీన్ని అర్థం చేసుకోమని అడుగుతున్న, గొంతు చించుకోవడం అని ఎవరు చెప్పరు, గొంతు పోగొట్టుకోవాలని ఎవరు కోరుకోరు. మరొక మాట ఏంటంటే, మీరు అన్నారు ప్రజలకు మంచి చేసి ఉంటే, అది చేరి ఉంటే, ఆ విధంగా మీరు భావిస్తేనే నన్ను తిరిగి ఆశీర్వదించమని డైరెక్ట్ గా ఒక హీరో లాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అప్పీల్ చేస్తున్నారు. కానీ మేము ముగ్గురం పొత్తు పెట్టుకున్నాం, లేకపోతే ప్రతిపక్షాలుగా మేము అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని బాగా తిడుతున్నాం కాబట్టి మాకు ఓటేయమని మేము అడగడం లేదు. మనం మాట్లాడుతున్నాం. రవిచంద్ర గారు, టీడీపీ కావాలనే నిమ్మగడ్డ రమేష్ తో ఫిర్యాదు చేయించిందని వైసీపీ భావిస్తోందా? 100% మేడం. ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, సుజనా చౌదరి గారు అక్రాస్ ద పార్టీ లైన్, ఎవరైతే సీఎం రమేష్ గారు, లేకపోతే నారా లోకేష్ గారితో ఉన్న సాన్నిధ్యం, చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయనకి ఇచ్చిన పదవితో పాటు ఆయన కుమార్తెకి ఇచ్చిన పదవి, ఇవన్నీ కూడా ఒకరికొకరు సిండికేట్, కామన్ ఫ్యాక్టర్ గా కులం కోణం, వీళ్ళకి ఒక సిండికేట్ ఉందండి. ముఖ్యంగా రామోజీరావు గారు కానీ, లేకపోతే కొంతమంది ఏబిఎన్ కానీ, లేకపోతే టీవీ5 కానీ, కొన్ని ఛానల్స్ అధిపతులు, పేపర్ల అధిపతులు మనం చూస్తున్న రోజు ఆంధ్రప్రదేశ్ లో ఏదో జరిగిపోతుందని ఆంధ్రప్రదేశ్ కోసం వీళ్ళు పుట్టినట్టు, ఆంధ్రప్రదేశ్ కోసం ఏదో స్వాతంత్ర పోరాటం చేస్తున్నట్టు ఏదైతే కలర్ ఇస్తారో, వీళ్ళందరూ కూడా ఒక సిండికేట్, ఎల్లో ముఠా ఏదైతే ఉందో, ఈ సిండికేట్ లాభపడడానికి వాళ్ళకు ఒక నాయకుడిగా చంద్రబాబు నాయుడిని ప్రొజెక్ట్ చేస్తారు. దేర్ ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ టు ఎర్న్ మోర్ అనే దానికి వీళ్ళు కట్టుబడి ఉన్నారు. బాబు లీడర్ అయితే వీళ్ళు దోచుకోవచ్చు, దాచుకోవచ్చు, పంచుకోవచ్చు. కానీ మేము డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్. అందుకని డీబీటీ అంటే మాకేమో డైరెక్ట్ నేరుగా ప్రజలకి నేరుగా ప్రతి రూపాయి చేరాలి, అక్కడ లంచం ఉండకూడదు, జన్మభూమి కమిటీలు ఉండకూడదు అని భావించే మేము ముఖ్యంగా ఈ రోజున వాళ్ళ అవినీతి అరాచకాల గురించి మేము ప్రశ్నిస్తే ఉలిక్కి పడతారు, కూటమి కడతారు, ప్యాకేజీలు అంటారు, డీల్స్ ఏర్పాటు చేసుకుంటారు, పొత్తుకు ఒక ప్రాతిపదిక ఉండదు, జెండాలు కలిపారు కానీ అజెండా స్పష్టంగా ఉండదు. గతంలో 650 హామీలు ఇచ్చి మేనిఫెస్టోని పార్టీ ఆఫీస్ వెనక గెలిచిన తర్వాత పాతి పెట్టారు. మొదటి ఇచ్చిన 5 సంతకాలకి దిక్కు లేక ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసిన ఆ పార్టీలు మళ్ళీ తిరిగి తగుదనమాన్ని అదే ముగ్గురు కలిసి ఒక కూటమి కట్టి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే ఆన్ విచ్ బేసిస్, వై అనేది అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏమార్చి గెలవచ్చు అనుకుంటున్నారు, కానీ చాలా చైతన్యవంతులు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. మంచి చేసిన వాళ్ళని మర్చిపోరు, చెడ్డ చేసిన వాళ్ళని తరిమి కొడుతుంది. రైట్ అండి. ఇప్పుడు వాలంటీర్లను మీ పార్టీ సొంత కార్యకర్తలా వాడుకుంటున్నారన్నది టీడీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. గ్రౌండ్ లెవెల్లో జరుగుతోంది అదేనా? వీళ్ళందరూ కోరుకున్నది ఏంటంటే వాలంటీర్లని మేము పార్టీ కార్యక్రమాల కోసం 50 ఇళ్లకు ఎవరినైతే పెట్టామో వాళ్ళని వాడుకుంటే వాళ్ళు ఆల్రెడీ గ్రౌండ్ లో అందరికి కనెక్టెడ్ గా ఉండడంతో పాటు మంచి చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తే మాకు ఓట్లు వేస్తారని భయపడి వాళ్ళ మీద
ఈ చర్యలకు ఏదైతే పూనుకున్నారో ఆ ప్లాన్ వాళ్ళకి వెడిసికొట్టడంతో పాటు చాలా విషమమైన పరిస్థితి క్రియేట్ చేయబోతోంది గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అన్ని దగ్గరలో. మేము వాలంటీర్లని 50 ఏళ్లకు ఒకరిని పెట్టాం, కానీ మా పార్టీ నెట్వర్క్ కోసం సపరేట్ గా గృహ సారథులు అనే ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రతి 25 ఏళ్లకి ఒక గృహ సారథిని ఏర్పాటు చేసుకున్నాం. సో ఈ గృహ సారథులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా వాలంటీర్లు చేస్తున్న సేవలు ఏమాత్రం చేరుతున్నాయి, ఏమాత్రం చేరట్లేదని మానిటరింగ్ చేస్తూ వాళ్ళ కష్ట సుఖాలు 25 ఏళ్లకు ఒకరు చొప్పున ఎంక్వైరీ చేస్తూ ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాలంటీర్కి చెప్పి మీ పని మీరు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, ఎక్కడైనా గ్యాప్ ఉంటే దాన్ని కూడా అనుసంధానం చేసిన విధంగా ఈ గృహ సారథులు పనిచేశారు. రైట్. దాదాపు మాకు ఈ రోజున బూత్ లెవెల్లో గృహ సారథులు 25 ఏళ్లకు ఒకరు చొప్పున 7 లక్షల మంది ఉన్నారు. మాకెందుకండి వాలంటీర్ల సేవ? వాలంటీర్లు ప్రభుత్వం తరఫున పనిచేస్తే పార్టీకి పనిచేయడానికి గృహ సారథుల నెట్వర్క్ మా దగ్గర ఉంది. ఏ నెట్వర్క్ లేని తెలుగుదేశం పార్టీ ఈ రోజున దివాలా తీసింది. వాళ్ళకి అక్కస్ తప్ప వాళ్ళకి చేయాల్సింది ఏంటి అనేది అర్థం కాని దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నారు. రైట్ అండి. మాధవి కాల్ చేస్తున్నారు టెక్సాస్ నుంచి. మాధవి గారు అడిగిన మీ ప్రశ్న. నమస్కారం అండి. నా 2 క్వశ్చన్స్ అండి. ఫస్ట్, జగన్ గారు ఈ 5 ఏళ్లలో ఎక్కడా కూడా బస్సు యాత్ర గాని ఏది గాని ప్రజల సమస్యలు గాని తెలుసుకున్నట్టు ఏ టీవీ ఛానల్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఛానల్ తప్ప మిగతా చాలా ఛానల్స్ ఉన్నాయి కదండి, ఆ ఛానల్లో ఎక్కడా కూడా నేను చూసినట్టుగా నాకు అనిపించట్లేదు 5 ఏళ్లలో. ఇంకా మెయిన్ గా చెప్పాలంటే తను బస్ యాత్ర చేస్తున్నాడు కాబట్టి రోడ్లు ఏ ఏజ్ లో ఉన్నాయో కూడా తనకు బాగా తెలుసుంది. అంటే అతి దీన స్థితిలో ఉన్న రోడ్లను చూసి కూడా ఏ విధంగా పోయి నాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నారు. సొంత చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఆయనకు అగైనెస్ట్ గా వెళ్తున్నారు. అంటే మీ దగ్గర తప్పుందా, ఆయన దగ్గర ఇది ఎక్కడ తప్పుందో దయచేసి చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగితే బాగుంటుంది. దాని గురించి చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, రోజా గారు పర్యాటక మంత్రిగా అయ్యారు. ఇంతవరకు తను ఎన్ని తీసుకొచ్చింది, ఎంతగానం డెవలప్ చేసింది, దాని గురించి ఆమె ఎక్కడా కూడా చెప్పినట్టుగా కూడా ముఖ్యమంత్రి చెప్పడం కానీ డెవలప్మెంట్ కానీ ఆమె ఏ విధంగా మంచిగా చేసి ప్రజలకు ఎంతగానో మేలు చేసిందో ఆమె ఎక్కడ చెప్పలేదు. నిన్న టీవీ డిబేట్ లో కూడా పద్మ గారు కూడా ఏమో మాట్లాడుతుంది. తను మహిళా మండలిగా ఉండి కూడా ప్రజలకు మహిళలకు ఏ విధంగా న్యాయం చేస్తుంది. సునీత వాళ్ళ తండ్రి చనిపోతే అలాంటి ఆమెకు కూడా తను సపోర్ట్ చేస్తున్నట్టుగా కానీ తను ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి మేము న్యాయం చేయగల మహిళల కోసం పోరాడతాము, తనకు న్యాయం చేసే వరకు నేను పోరాడతాను కానీ ఎక్కడా కూడా చెప్పలేదు. మీరు దయచేసి ఈ డెవలప్మెంటే లేనప్పుడు మీరు పోయి ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మాట్లాడతారు దయచేసి చెప్పండి. థ్యాంక్ యూ మాధవ్ గారు. టెక్సాస్ నుంచి మీ ఆవేదన ఏదైతే వినిపించారో చాలా గొప్పగా వినిపించారు, కానీ ప్రతి అక్షరంలో బయాస్డ్నెస్ కనిపించింది మీరు అడిగిన దాంట్లో. అక్కడి నుంచి మీరు ఇక్కడ ఏ విధంగా మానిటర్ చేస్తున్నారో, మీరు వార్తాపత్రికలు మీకు నచ్చిన ఛానల్స్ లేకపోతే మీకు నచ్చిన పత్రికల వెబ్సైట్లో చదువుతున్నారే కానీ ఆంధ్రప్రదేశ్ సురక్షితంగా సుభిక్షితంగా ఉంది. ముఖ్యంగా రైతు భరోసా కానీ లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు కానీ డెవలప్మెంట్ కానీ అన్నింటిలో ప్రోగ్రెస్ తో ఉండడంతో పాటు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ అగాధాలుగా ఉన్న రోడ్లు లేవు, గుంటలుగా ఉన్న రోడ్లు ఎక్కడన్నా ఉంటే వానాకాలం పోయినప్పుడు గత ప్రభుత్వం ఘనతలో ఏదైనా తప్పులు జరుగుంటే అవి మేము సరిచేసాం. 2872 కిలోమీటర్ల కొత్త రోడ్లు వేశాం. గతంలో 60,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు బకాయిలు కొన్ని చెల్లించుకుంటూ వచ్చి కొన్ని సకాలంలో చెల్లించినందువల్ల కాంట్రాక్టులు మొహం చాటేస్తే వేరే ఏజెన్సీల ద్వారా చేయించిన కార్యక్రమం ఉంది. మరీ ముఖ్యంగా డెవలప్మెంట్ లేనప్పుడు చాలా తృణీకారమైన భావంతో మీరు అన్న మాట చాలా వాస్తవం. అనేకమైన కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చాయి. సాఫ్ట్వేర్ కి సంబంధించి వైజాగ్ లో ఐటీ హిల్ పార్క్ లో వేగవంతంగా డెవలప్మెంట్ ఉంది. ఇన్ఫోసిస్ కానీ లేకపోతే హెచ్సిఎల్ కానీ లేకపోతే అనేక కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో మొత్తం కూడా మీకు కావాలంటే మా వెబ్సైట్ ఓపెన్ చేసి చదవండి. ఆ పత్రికలతో పాటు మా వెబ్సైట్, మా ఛానల్ లేకపోతే వివిధ ఛానల్స్, ఆఖరికి టీవీ9 కూడా మీరు బ్లేమ్ చేస్తున్నారంటే మీరు ఎంతగా ఆ ఎల్లో ఛానల్స్ అడిక్టెడ్ అర్థమవుతా ఉంది. కాబట్టి పారదర్శకంగా ఉండాలి. ప్రజలతో సంబంధించిన సమస్యల గురించి మాట్లాడేటప్పుడు అవగాహనతో మాట్లాడాలంటే కాయిన్కి ఒకవైపు మాత్రమే చూడదు, రెండో వైపు కూడా చూసి మాట్లాడాల్సిందిగా నా విన్నపం. మరో కాల్ ఉన్నారండి, ఆనంద్ కాల్ చేస్తున్నారు యూకే నుంచి. ఆనంద్ గారు అడగండి మీ ప్రశ్న. నమస్కారం అండి. నేను కూడా ఇదే అడుగుతున్నానండి. మాది సొంత ఊరు కైకలూరు. నేను చాలాసార్లు మీకు ఈ ఈటీవీలో వచ్చినటువంటి మీ వైసీపీ నేతలను అడిగానండి. అక్కడ డ్రైనేజ్ అంతా మూసేసి ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు
ఇల్లు కట్టేసుకుంటున్నారు, కాంపౌండ్ వాళ్ళు వేస్తున్నారు. అక్కడున్న లోకల్ మీ ఎమ్మెల్యే డిఎన్ఆర్ అని ఉన్నారు, ఆయన పార్టీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏది చెప్తే అది. మీరు ఇలా వాలంటీర్లు చాలా మంచిగా చేస్తున్నారు అది ఇది అంటారు. ఒక్క విషయం చూపించండి మా విలేజ్కి వచ్చి మీ వాళ్ళు మంచిగా చేసింది. నేను ఎన్నోసార్లు వెళ్ళాను, ఈ ఇయర్లో లాస్ట్ ఇయర్లో ఏమీ లేదండి, సేమ్ అదే. మీరేంటంటే మీరు గొప్పలు చెప్పుకోవడం తప్పించి ఏమీ లేదండి. ఏ పార్టీకి మేము ఓటేయమండి, ఎందుకంటే మీరు యూఆర్ ఆల్ వెరీ క్యాపబుల్ పొలిటీషియన్స్ వేర్ యూ విల్ ట్రై టు మ్యానిపులేట్ ద పీపుల్ అండి. థ్యాంక్ యూ. హూ ఇస్ యాక్చువల్లీ మ్యానిపులేటింగ్ అంటే ఎల్లో మీడియా మ్యానిపులేటింగ్ ఆంధ్రప్రదేశ్ సిట్టింగ్ ప్రెట్టిలీ ఇన్ హైదరాబాద్. వాళ్ళు కాందిసీకులు అండి. మీరు ఎక్కడో యూకే నుంచి యుఎస్ఏ నుంచి ఆవేదన వెళ్ళిపోచ్చినట్టే వాళ్ళ హైదరాబాద్ నుంచి ఫిలిం సిటీ స్టూడియోల్లో లేకపోతే సురక్షితంగా వేరే స్టేట్ లో ఉంటూ వాళ్ళ లగ్జరీస్ ట్యాక్స్లు అన్ని కూడా అక్కడే కట్టుకుంటూ ₹1 ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూషన్ లేకుండా ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ ముఠా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి తెలిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఒక ఫిలిం సిటీ కట్టొచ్చు, లేకపోతే ఇంకోటి కట్టొచ్చు. ఎక్కడ ఏం రాలేదండి, ఏ పెన్షన్ రాలేదు, ఎవరిని ఆదుకోలేదు. ఆరోగ్యశ్రీలో మొత్తం తెలంగాణ నుంచే కాకుండా అనేక రాష్ట్రాల్లో వలసలు పోయిన వాళ్ళందరూ బతుకుండడానికి ఆంధ్రప్రదేశ్ పోతే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ లో కోవిడ్ ని చేర్చారు. ఖచ్చితంగా బతికిపోతాం, ఏదైనా చేసుకొని బతకచ్చు. ముందు ఆంధ్రప్రదేశ్ ఇది వెళ్తే బతకచ్చు అని చెప్పి వచ్చారే. దేశం కాదు ప్రపంచం అంతా సఫర్ అవుతున్న ఆ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ వైపు అనేక మంది వస్తుంటే కాలినడకలు వచ్చిన వాళ్ళని బస్సులన్నీ ప్రొవైడ్ చేసి మన రాష్ట్రానికి తీసుకొచ్చుకున్నామే. అక్కడికి వాళ్ళ గుజరాత్ లో వలసన్న మత్స్య కార్మికులకి మళ్ళీ వాళ్ళకి వలసలు పోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఫిషింగ్ హార్బర్స్ ఏర్పాటు చేశాం. వేటకపోకుండా ఉన్న రోజుల్లో వాళ్ళకి పెన్షన్లు ఇచ్చాం. ప్రతి ఒక్క సెక్టర్ ని మేము ఆదుకున్నాం. ఈ రోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ #1 గా ఉంది. పెట్టుబడుల సదస్సు ద్వారా విశేషంగా పెట్టుబడులు ఆకర్షించాం. కోస్టల్ కారిడార్ ని ఒక వరంగా మార్చాం. 4 పోర్టులు తీసుకొచ్చాం. పోర్ట్ లెడ్ సిటీలు డెవలప్ చేస్తున్నాం. అసలు ఆంధ్రప్రదేశ్ అంటే రాబోయే 5-10 సంవత్సరాల్లో మీరు చూసే కొత్త నిర్వచనానికి నాంది పలుకుతున్నాం. కాబట్టి మాకు ఇచ్చిన 5 సంవత్సరాల సమయంలో 3 సంవత్సరాలు మాత్రమే పనిచేయగలిగాం. 2 సంవత్సరాలు కోవిడ్ ద్వారా పోయినప్పటికీ ఏ సంక్షేమ పథకాన్ని ఆ కారణాలు చెప్పి వాయిదా వేయకుండా నిజంగా నిర్భయంగా నిట్టూర్పులు లేకుండా విడుదల చేశాం. ప్రజల్ని కాపాడుకున్నాం, ఇచ్చిన హామీలను అమలు చేసాం. ఇంతకన్నా గొప్ప ప్రభుత్వం ఏముంటది? అసలు అంత ధైర్యం ఉంటే మేము అన్ని సెక్టర్లో ఫెయిల్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలించిన ముఖ్యమంత్రిగా 40-45 సంవత్సరాలు ఇండస్ట్రీ ఏదైతే రాజకీయం అనేది ఆయనకి దృష్టిలో ఇండస్ట్రీ కాబట్టి అంత ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వ్యక్తిగా ఒక్కడే ఎందుకు పోటీ చేయట్లే? 0.5%, 1% లేని బీజేపీని ఎందుకు కలుపుకున్నాడు? మరో సినిమా యాక్టర్ ఎందుకు కావాల్సి వచ్చాడు? ఒక సినిమా యాక్టర్ ఆయన బావమరిదే ఉన్నాడు. భయం, జగన్మోహన్ రెడ్డి గారు జనంలో బలంగా ఉన్నాడన్న భయము వాళ్ళని కూటముల వైపు నడిపించి పొత్తులు ఉన్నవి లేనివి కలుపుకొని ఉన్న ఎల్లో మీడియా మొత్తం మమ్మల్ని విమర్శించడం తప్ప వాళ్ళు 14 సంవత్సరాల్లో గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క స్కీమ్ మంచిది ప్రజలకు చేస్తుంటే చెప్పమని చూద్దాం. గుండెల మీద చేసుకోమని చెప్పమంటే మీరు చెట్టు ఇంకుడు గుంటలు జన్మభూమి కమిటీలు అంటే తరిమి కొడతారని భయం. కాబట్టి వాళ్ళకి అంత సీను లేదు, సినిమా లేదు. ఈ ఎలక్షన్ తర్వాత టీడీపీ టోటల్ గా ఇప్పటికే దివాలా తీసిన పార్టీ. టీడీపీ రాబోయే రోజుల్లో తూర్పు తిరిగి దండం పెట్టే పార్టీ అవుతుంది. రైట్. వాలంటీర్ వ్యవస్థతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారా? లేదు మేడం, నేను క్లియర్ గా చెప్పా. వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వం యొక్క కార్యక్రమాల్ని ప్రజలకు నేరుగా అందించడానికి దళారీ వ్యవస్థని రూపుమాపి ప్రతి స్కీమ్ ని అందుబాటులో ప్రతి ఇంటికి సేవాభావంతో చేస్తున్న ఒక వ్యవస్థ. మేము కార్యకర్తల్లాగా మా నెట్వర్క్ మేము గృహసారథుల ద్వారా మేము 7 లక్షల మందిని ఏర్పాటు చేసుకున్నాం. మాకు వాలంటీర్ల సహకారం అవసరం లేదు. కానీ ఎవరైనా వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసి మా కోసం పనిచేస్తే మేము దాన్ని స్వాగతిస్తాం. రైట్. మేమంతా సిద్ధం యాత్ర ఎలా సాగుతుంది అనుకుంటున్నారు? మీరు ఊహించిన రెస్పాన్స్ వస్తుందా, అంతకంటే ఎక్కువ వస్తుందా? మేము ఊహించిన దానికన్నా బలంగా ఉంది. ఎందుకంటే నేను ఇడుపులపైకి వెళ్ళా, స్టార్టింగ్ నుంచి పొద్దుటూరు అయిన దాకా ఉన్నా, తర్వాత ఇప్పుడు మీడియాలోనే గమనిస్తున్నా. కానీ ఎర్రటి ఎండలో 7 గంటల సేపు, 8 గంటల సేపు, 6 గంటలకి తగ్గకుండా ఏదైతే జనం ఒక ప్రవాహం లాగా ఒక పండగ వాతావరణం ఎక్కడికి పోయినా పూలు జల్లుతూ నీరాజనాలు పలుకుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక చూడాలి, దగ్గర నుంచి చూడాలి, ఆయనకి సంఘీభావం వ్యక్తం చేయాలని ఏదైతే ఉరువు తొలుగుతున్నారో, కొన్ని దగ్గరలో మేము కార్యకర్తలను తరలించినప్పటికీ వాళ్ళు కూడా 5 గంటలు 6 గంటలు ముందు వరుసలో నుంచి చూడాలని ఏదైతే ఎండల్లో నిలబడుతున్నారో, నిజంగా దాన్ని ప్రేమనల్లా, పిచ్చనల్లా, లేకపోతే ప్రేమతో వచ్చిన పిచ్చనల్లా, అభిమానం అనాలా, లేకపోతే కట్టలు దించుకున్న అభిమానం అనాలా మాకైతే అర్థం కాదు. కానీ మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు సభలు పెట్టుడు సభల్లాగా ఉంటాయి, ఒక విగ్గు పెట్టినట్టు. జగన్మోహన్ రెడ్డి గారి సభలన్నీ కూడా ఒరిజినల్ జుట్టు ఉన్నట్టు వాస్తవికంగా ఉంటాయి. ఏ క్రాఫ్ అయినా కొట్టవచ్చు.
ఖచ్చితంగా కూడా ఇంత తేడా ఉంది. అందుకే చెప్పదలుచుకున్నా, మావి నిజంగా ప్రజలు మెచ్చిన సభలు, ప్రజలు జై జయధ్వానాల మధ్య నడుస్తున్న సభలు, కార్యకర్తల సమూహం పండగలాగా జన ప్రవాహం లాగా ఉంది. అటువైపు పెట్టుడు నెట్టుడు సభలు ఏవైతే ఉన్నాయో, కూటమి కట్టిన జనం రాక అవస్థలు, జ్వరాలు వచ్చి బెడ్లు ఎక్కడం, దాక్కోవడం, ఒక ఇరుకు సందుల్లో ఎక్కడో నలుగురిని పోగేసి డ్రోన్లు కూడా మాయం చేసి చిన్న చిన్న ఫోటోలు, లో యాంగిల్ లో తీసిన ఫోటోలు వదలడం, అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. నువ్వేం చేస్తావో చెప్పవా అంటే సూపర్ 6 అంటాడు, సూపర్ 7 అంటాడు. ఏం చేస్తాడు చెప్పడు, ఎందుకంటే చెప్తే నమ్మరను. ఎక్కడికైనా పోతే విచారణలో ఉన్న కేసు గురించి హూ కిల్డ్ బాబాయ్ అంటాడు, బాబాయ్ గొడ్డలి అంటాడు. పిచ్చి పతాక స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు వయసుడికిన పిచ్చి చేష్టలు తప్ప రాబోయే రోజుల్లో, రాబోయే ఎలక్షన్స్ తర్వాత ప్రజలకు ఏం చేస్తారో చెప్పుకునే పరిస్థితి లేదు. ఓ దిక్కు దివాణం లేని పార్టీగా తెలుగుదేశం తయారైంది. రవిచంద్రారెడ్డితో మాట్లాడడానికి సురేష్ కాల్ చేస్తున్నారు యూకే నుంచి. సురేష్ గారు, అడగండి మీ ప్రశ్న. నమస్కారం అండి రవిచంద్రారెడ్డి గారు. నమస్తే అండి సురేష్ గారు, చెప్పండి. నా సొంత ఊరు కడప అండి, కడప టౌన్. సో వీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి రైట్ ఫ్రమ్ మై ఓల్డెన్ డేస్. ఒక చిన్న క్వశ్చన్ అండి నా తరపు నుంచి. సో మనం 2019 లో గవర్నమెంట్ ఫామ్ చేశాం కదా. సో మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయొచ్చు కదా. 2019 లో జగన్ గారు బాధ్యత తీసుకునేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఎంత ఉంది, 2019 నుంచి 5 years, మనం 58 months అనుకోండి, పాలించిన తర్వాత వీళ్ళు డెవలప్ చేయట్లేదు అంటున్నారు కదా. మీరు ఈ ఇన్కమ్ ఎంత డెవలప్ చేశారు? సో వాట్ ఇట్ వాజ్ ఇన్ 2019, వాట్ ఈజ్ ఇట్ నౌ? సో మీరు ఆ క్వశ్చన్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ఫిగర్స్ మీరు సపోర్ట్ చేశారనుకోండి, పెనిట్రేషన్ బాగుంటుంది కదా. సో మేము ఊరికే సంక్షేమ పదాలకే డబ్బులు ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు కదా వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళు. సో మీరు స్పెసిఫిక్ గా ఫిగర్స్, గవర్నమెంట్ మందే కాబట్టి ఈ ఇయర్ లో ఇంత ఉంది, ఎవ్రీ ఇయర్ మేము ఇంత అక్యూట్ చేసాము, ఇంత వచ్చిన టోటల్. ఇప్పుడు డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెవెన్యూ ఇంత పెరిగింది అంటే దట్స్ ఫిట్టింగ్ ఆన్సర్ టు ది అపోనెంట్స్ కదా. అది ఎందుకు చేయట్లేదు? సురేష్ గారు, మేము చేయట్లేదని మీరు అనుకుంటున్నారు, కానీ మేము ఆల్రెడీ ఇది చేసాం. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలన్నీ కూడా లైవ్ లో ఉంటాయి. మరీ ముఖ్యంగా చివరి సమావేశాల్లో పర్టికులర్ గా ఎలక్షన్ పోబోయే ముందు ప్రజలకు బాధ్యతగా మనం చెప్పాల్సినవన్నీ కూడా, ప్రతి లెక్క పత్రం, ఆర్థిక స్థితిగతుల నుంచి అప్పుల పట్టిక దాకా, చేసిన అభివృద్ధి నుంచి మేము ఇచ్చిన హామీలన్నీ, వాటిని అమలు చేసిన తీరేంటి, మొత్తం లెక్కపత్రంతో సహా, జమా ఖర్చులతో సహా ప్రతి ఒక్కటి అసెంబ్లీలో పారదర్శకంగా సభ సాక్షిగా మేము ఏదైతే నివేదికలు రిలీజ్ చేసామో ప్రెస్ కూడా ఇచ్చాం. ప్రెస్ లో బయాస్నెస్ ఏదైతే ఉందో ఆ సిండికేట్ ముఠాలు ఎవరు కూడా వాటిని పబ్లిష్ చేయరు. పావలా సాయం చేయకపోతే 25 కోట్లు సాయం చేసినట్టు చంద్రబాబు నాయుడు గారి గురించి రాస్తారు. ఈ రోజు 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ పెరిగి 3,324 రకాల ఆరోగ్యానికి సంబంధించిన జబ్బులకు సంబంధించిన అన్ని కూడా ట్రీట్మెంట్ ఉచితంగా కార్పొరేట్ వైద్యం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ గురించి ఎవ్వరూ మంచిగా మాట్లాడరు. ముఖ్యంగా ఎల్లో మీడియా, సోకాల్డ్ మీడియా, ముఖ్యంగా ఈ పేపర్లు కావచ్చు, టీవీ ఛానళ్లు కావచ్చు, వీళ్ళు సమాజానికి పట్టిన అరిష్టం, జర్నలిజం ముసుగులో వాళ్ళ ముఠా నాయకుడు మళ్ళా ముఖ్యమంత్రి కావాలా ఆంధ్రప్రదేశ్ లోని కోరుకుంటున్న దుర్మార్గులు వీళ్ళు. కాబట్టి మేము చేసినవన్నీ మరుగున పడే విధంగా మీరు బై ఛాన్స్ ఎక్కడో యూకేలో ఉన్నారు కాబట్టి సభ జరిగిన సమయాన్ని వీక్షించకపోతే మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. రైట్, మీ మేనిఫెస్టో ఎప్పుడు ఉంటుంది, ఎలాంటి హామీలను పొందుపరుస్తున్నారు? చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు దానికోసం. గతంలో ఇచ్చిన మేనిఫెస్టోని మేము 129 హామీలతో ఇచ్చాం సంజయ్ గారు. ముఖ్యంగా మేము మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్ లా భావించాం. ప్రతి ఆఫీస్ లో, ప్రతి కలెక్టరేట్ లో, ప్రతి మండల కార్యాలయంలో, ప్రతి గ్రామ సచివాలయంలో కూడా మా మేనిఫెస్టోని ఒక వాల్ కి లామినేట్ చేయించాం, పెద్దవిగా ఎంబోస్ చేసి. ప్రతి ఒక్కటి టిక్ పెట్టుకునే విధంగా చేసి, ప్రతి ఒక్కటి అమలు చేసినప్పుడు సంపూర్ణంగా చేసింది ఎంత, పాక్షికంగా చేసింది ఎంత, పరిపూర్ణంగా చేసింది ఎంత అంటే చివరికి మేము ఎలక్షన్ కి రాబోయే ముందు ఒక్క సంపూర్ణ మద్యపాన నిషేధం అనే ఒక అంశం తప్ప ముఖ్యంగా మిగతా అన్ని కూడా గుర్తు చేసాం. ఆ సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది దశల వారీగా చేసుకుంటూ 4,380 షాపులుంటే 2,534కి తగ్గించాం. 43,800 బెల్ట్ షాపుల్ని తీసివేశాం. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే వాటిని తొలగించాం. ముఖ్యంగా 100 రూపాయలు ఉన్న లిక్కర్ క్వార్టర్ ధరని 300కి పెంచాం. డిస్కరేజ్ చేసాం. వీ వాంట్ టు డిస్కరేజ్. మేడం, యాక్చువల్ గా ఎక్సైజ్ పాలసీ ఏంటంటే ప్రొవిజన్
అండ్ ఎక్సైజ్. దాని పేరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్. అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు డిస్కరేజ్ టేకింగ్ ఆర్ కన్స్యూమింగ్ ఆల్కహాల్ అనేది ఆ శాఖ యొక్క ప్రధాన లక్ష్యం. 100 రూపాయలు 10 రూపాయలకి ఇస్తే అంత తాగడం మొదలు పెడతారు, కానీ 100 రూపాయలు 300 చేస్తే రోజు అయితే తాగలేరు. తగ్గించాలని మా కోరిక. అట్ ద సేమ్ టైం మేము రేట్లు పెంచినందువల్ల, వాళ్ళకి అందుబాటులో లేని బ్రాండ్లు పెట్టినందువల్ల చాలా మంది వాటికి దూరం అయ్యారు కూడా. అరే 300 రూపాయలు ఉంటే ఏదో ఒక చికెన్ తెచ్చి 1 కిలో తినొచ్చు, లేకపోతే ఇంకో బిర్యానీ తినొచ్చు, లేకపోతే ఇంకో అవసరానికి రావచ్చు. వారం మొత్తం కానీ ఈ విధంగా రోజుకో క్వార్టర్ తాగితే అన్యాయం అయిపోతాం, ఇల్లు గుల్లవుతుందన్న భయం, ఇంట్లో కూడా ఊరుకోరన్న భయం ఏర్పడింది. కొన్న వాళ్ళు తక్కువ, వచ్చిన ఆదాయం ఎక్కువ. మేము దాని మీద కూడా నియంత్రణ చేయగలిగాం. అదే విధంగా మీరు చెప్పారు, మీరు అడిగారు కొత్త మేనిఫెస్టో గురించి. ఇప్పుడుకున్న మాకు సమాచారం అధికార ప్రతినిధిగా నేను చెప్పగలిగేది, ఉగాది రోజున మా మేనిఫెస్టో రిలీజ్ చేయాలని ఇప్పటికైతే నిర్ణయించుకుని ఉన్నాం. వీలైనంత వరకు ఈ ఉగాది రోజు మా మేనిఫెస్టో రిలీజ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. రైట్. మరి అవతలేమో కూటమి, ఇటేమో సింగిల్ పార్టీ. ఇప్పుడు నడుస్తున్న క్యాంపెయిన్లతో సంతృప్తి చెందుతున్నారా? మొన్నటి వరకు సిద్ధం, ఇప్పుడు మేమంతా సిద్ధం. తర్వాత ఇంకేమైనా స్పెషల్ క్యాంపెయిన్స్ ప్లాన్ చేశారా? ఎలక్షన్ అంటే ఒక యుద్ధం, అధికారం కోసం జరిగే యుద్ధంగా వాణ్ణి మనం అనుకున్నప్పుడు మేము సిద్ధం అని పార్టీ లైన్ లో మొదట ఏదైతే 4 ప్రాంతాల్లో 4 భారీ బహిరంగ సభలు పెట్టడం ద్వారా కేడర్ లో ఉత్తేజాన్ని, కార్యకర్తల్లో ధైర్యాన్ని, యుద్ధానికి శంఖారావాన్ని ఏదైతే మేము పూరించామో, ఇప్పుడు బస్ యాత్ర ద్వారా 21 రోజుల పర్యటన ప్రతి ఎంపీ కాన్స్టిట్యున్సీలో 1 లేదా 2 నియోజకవర్గాలని టచ్ చేసుకుంటూ ఏదైతే జరుగుతున్న యాత్ర ఉందో 25 ఎంపీ కాన్స్టిట్యున్సీస్ లో, నేను 21 రోజులు ప్లాన్ చేసిన దాంట్లో మేమంతా సిద్ధం అనే టైటిల్ ఎందుకు పెట్టామంటే, నాయకుడితో పాటు కేడర్ ని బూత్ లెవెల్ వరకు సమీక్షలతో పాటు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలని, ఎంపీ అభ్యర్థుల్ని అందరినీ సమీకృతం చేసి మేమంతా సిద్ధం అనే నినాదంతో ఎలక్షన్ యుద్ధానికి సిద్ధం చేసుకున్నాం. ఆ సిద్ధంగా ఉన్న విషయాన్ని ఒకరికొకరు చెప్పుకుంటూ ఒక పండుగలాగా ముందుకెళ్తున్నాం. చేసిన పనులు చెప్తున్నాం, ప్రతిపక్షం యొక్క నైజం చెప్తున్నాం. వాళ్ళకి మనోధైర్యం సన్నగిల్లడంతో పాటు వాళ్ళు ఆత్మవంచన చేసుకుంటున్నారు, పరనింద చేస్తున్నారే కానీ వాళ్ళు చేసింది ఏం లేదని కేటగారికల్ గా ప్రజలకి చెప్తున్నాం. వాళ్ళు కూడా గొప్ప అప్లాజ్, దాంతో పాటు గొప్ప అభినందనతో వాళ్ళు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు కాబట్టి మేము సింగిల్ గా ఉన్నాం. వాళ్ళు మనోధైర్యం కోల్పోయారు కాబట్టి ఎవరెవరు వస్తారా, ఎదురొస్తారా, పక్కన నుంచి వస్తారా, అన్ని జెండాలు కలుపుకొని ఉన్న కూటమిగా తయారయ్యి ఆయన మీద యుద్ధానికి పోదామని చూస్తున్నారు. సింగిల్ గా బలం లేదు, వాళ్ళకి ధైర్యం లేదు, ఎందుకంటే చేసింది ఏం లేదు. రైట్. సంతోష్ ఉన్నారు కాలిఫోర్నియా నుంచి. కాలర్ సంతోష్ గారు, అడగండి మీ ప్రశ్న. నమస్తే అండి. ఒక 2 పాయింట్స్ ఏంటంటే, ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత ముఖ్యంగా వాళ్ళతో స్కీమ్స్ పంచడమే కాకుండా వాళ్ళని ఈ సాక్షి పేపర్ కొనడానికి 200 రూపీస్ అదనంగా వాళ్ళకి ఇవ్వటం. అంటే ప్రజల సొమ్ముతో, ప్రభుత్వ సొమ్ముతో సొంత పేపర్ని, సాక్షి పేపర్ని ప్రమోట్ చేసుకోవడం ఏంటి? అంటే దాన్ని బట్టి అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఎందుకుంది అంటే 2,60,000 వాలంటీర్లు సాక్షి పేపర్ సర్క్యులేషన్ పెంచడానికి, రెవెన్యూ పెంచడానికి పెట్టారా చెప్పండి. అంటే సేవ ముసుగులో సొంత పేపర్ సర్క్యులేషన్ పెంచుకోవడం ఏంటి? సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు మీరు మీడియా ఛానల్స్ గురించి ఈ ప్రోగ్రామ్ లో చెప్తున్నారండి, కానీ ఫస్ట్ యాక్చువల్ గా ఈ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అండి రక్తము మరకలు చూర్చి అంత ఘోరంగా నరికి చంపితే ఆ గొడ్డలిపోటును గుండెపోటుగా ప్రసారం చేసుకున్న మేధావి ఎవరు? సాక్షి ఛానల్లో చేశారు కదా. అంత జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే భారతిరెడ్డి గారా అలా గుండెపోటుని గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చి ప్రసారం చేసుకుంది? సంతోష్ గారు, కాలిఫోర్నియాలో ఉన్న ముఖ్యంగా కులగజ్జి మీకు కూడా అంటినట్టుంది, అక్కడ దాకా వైరస్ వచ్చినట్టుంది. చాలా దారుణంగా ఒక హత్య కేసు గురించి మాట్లాడేటప్పుడు హత్య కేసు పరిశోధన చేయాల్సింది అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏం గాడిదలు కాశారా? అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కదా, మరి ఆ గొడ్డలు ఎక్కిపోయిందో పట్టుకున్నారా? మరి అప్పుడు విచారణ చేయించి ఎలక్షన్ టైంలో దాన్ని రక్తాన్ని తుడిచేశారు, కడిగేశారు అని చెప్పి కొంచెం కూడా సిగ్గుపడకుండా దాన్ని అప్పట్లో ఎలక్షన్ ఇష్యూ చేయాలనుకుంటే గ్యాగ్ ఆర్డర్ తెచ్చి అసలు చేసిన పనులేంటి, చేయని పనులేంటని ఎలక్షన్ పోవాల్సిన పరిస్థితి మాది. నేను సిబిఐ కోరాను, తర్వాత మేము దర్యాప్తు చేస్తుంటే సొంత చెల్లెలైనా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభావంలో పడి మా మీద ఆరోపణలు చేసి సిబిఐ కావాలంటే సిబిఐ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆ కేసు విచారణ నడుస్తుంది. మీరు కానీ, ఎల్లో మీడియా కానీ, మీడియా పంచాయతీలు కానీ, అవాకుంచవాకులు కానీ సిబిఐ చేస్తున్న విచారణ మీద మీరు ఎలా జడ్జిమెంట్ ఇస్తారండి? దాన్ని ఎలక్షన్ ఇష్యూగా వాడుకోవడానికి సిగ్గనిపించదా చంద్రబాబు నాయుడుకి? ఈ వయసులో 74-75 ఏళ్ళు వచ్చినాయి,
వయసు పైపడ్డ రామోజీరావు గారికి కానీ కొంచెం కూడా సిగ్గు అనిపించదా? విచక్షణ ఉండదు, బుద్ధి జ్ఞానం ఉండదు. మరి ముఖ్యంగా ఇంత నీచత్వానికి పాల్పడతారండి. ఒక దర్యాప్తు సంస్థ, దేశంలో అత్యున్నత సంస్థ, అది దర్యాప్తు చేస్తున్న కేసుని మీడియా ట్రయల్స్ నిర్వహించడం ఏంటి, వార్తాపత్రికలో రోజుకు వాళ్ళకి కావాల్సినట్టు మలుపులు రాయడం ఏంటి? మరి ముఖ్యంగా సొంత చెల్లెళ్ళు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ప్రతి ఇంట్లో అందరూ కలిసి ఒకే అభిప్రాయంతో ఉన్నారా? భార్యాభర్తలు ఒక అభిప్రాయంతో లేరు, అన్నదమ్ములు ఒక అభిప్రాయంతో లేరు, అన్న చెల్లెళ్ళు ఒక అభిప్రాయంతో లేరు, తండ్రి కొడుకులు ఒక అభిప్రాయంతో లేరు. అంత మాత్రం చేత రాజకీయంగా విభేదించుకున్నప్పుడు అనేక రకాల కోణాల్లో ఆరోపణలు రావచ్చు, డబ్బుల ప్రభావం ఉండొచ్చు, లేకపోతే స్వార్థాలు ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. కానీ అంతిమంగా విచారణ సంస్థ ఏదైతే ఎవరినైతే కల్ప్రిట్ ని పట్టుకుని వాళ్ళకి శిక్ష అర్హుడుగా నిర్ణయించి వాళ్ళని విచారణ సంస్థలు కోర్టుల ముందు నిలబెట్టి గిల్ట్ గా కానీ ప్రూవ్ చేస్తే whoever they may be, let them be punished. We are not going to protect them. That is our answer. కానీ దీన్ని ఈ లోపల హూకిళ్ళు బాబాయ్ గొడ్డలి, అసలు నువ్వేమి ఏడిచి వచ్చావు? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, 40-45 ఏళ్ళు ఎక్స్పీరియన్స్. పోయినసారి మోడీని ఉగ్రవాదన్నా, ముస్లింస్ ని ఊచకోతగా వస్తాడన్నా, పెళ్ళాన్ని చూసుకోలేనివాడు ఈ దేశాన్ని ఏం పరిపాలిస్తాడన్నా. మరి ఎందుకు వెళ్ళి కాళ్ళు పట్టుకున్నావు? పొత్తు ఎందుకు పెట్టుకున్నావు? తిరిగి అరెస్ట్ కాకుండా ఉండడం కోసం, ఇలాగే ఎన్నికల్లో ఓడిపోతాడని. ముఖ్యంగా సమాధానం లేని ప్రశ్న ఏంటంటే 10 ఏళ్ళు దాటినా పవన్ కళ్యాణ్ అనే ఒక బానిస చంద్రబాబు నాయుడు గారి కోసం పుట్టినట్టు ఒక అభినవ కట్టప్పలాగా తయారై ఈ రోజు ఏదైతే ఆయన్ని సమర్థిస్తున్నాడో, వీళ్ళకంతా కూటమి కాదు, ఇది ఒక ఒప్పందం, ఒక డీల్. ఈ డీల్ తో జనాల్ని, ఆంధ్రప్రదేశ్ జనాల్ని పత్రికల ద్వారా, వాళ్ళ ఛానల్స్ ద్వారా ఒకరికి ముగ్గురుగా వచ్చాం, మమ్మల్ని ఆదరించండి. అరే చెప్పేవాడు ఒక్కడు, చేసేవాడు ఒక్కడు, మా జెండా ఒక్కటి, మా అజెండా ప్రజల జెండా, ప్రజల దన్నుతో మేము వస్తుంది. ఎందుకు ఇలా ఏడుస్తున్నారో మాకు అర్థం కాదు. రైట్, శ్రీకాంత్ కాల్ చేస్తున్నారు దుబాయ్ నుంచి. శ్రీకాంత్ గారు అడగండి మీ ప్రశ్న. నమస్కారం అండి రామచంద్రారెడ్డి గారు. రవిచంద్రారెడ్డి రవిచంద్రారెడ్డి గారు నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్. జస్ట్ స్ట్రైట్ క్వశ్చన్ టు యూ. అసలు మన వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అసలు ఏమి వచ్చినాయి అసలు మన రాష్ట్రానికి? వాట్ ఈస్ ద యూస్ ఫర్ ద యూత్? మీరు పెన్షన్లు అన్నీ ఇస్తున్నారు, వెరీ గుడ్. బట్ మా ఊర్లో ఉన్న, వైజాగ్లో ఉన్న జనాలు ఎవరు అసలు, వైజాగ్లో జాబ్స్ లేవు. ఎవ్రీబడి హ్యాస్ టు గో టు హైదరాబాద్. వాట్ ఈస్ ద డైరెక్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విచ్ హెస్ హ్యాపెన్ డ్యూరింగ్ వైఎస్ఆర్సీపీ? దిస్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఫర్ యూ. మంచి క్వశ్చన్ అడిగారు. మీరు దుబాయ్ లో ఉన్నారు, మన ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి. మీరు దుబాయ్ లో సంపాదించిన డబ్బుతో ఒక ఎకరానో, ఒక అరెకరానో ఏదైనా ఆంధ్రప్రదేశ్ లో కొనుగోలు చేశారో లేదో నాకు తెలియదు. మీరు కానీ అనేక మంది కాలర్స్ ఏదైతే అనేక దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ మీద విపరీతమైన మమకారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో డిసైడ్ చేసే అంత మమకారం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగం మీద, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువత మీద ఏదైతే ప్రేమ చూపిస్తున్నారో, మీరందరూ తలకాస్త అందరూ వేసుకుని కనీసం ఒక చిన్న కార్యక్రమమైన ఆంధ్రప్రదేశ్ కోసం గత 5 సంవత్సరాలు ఏం చేశారు, గత 10 సంవత్సరాలు ఏం చేశారు, కనీసం గత 15 సంవత్సరాల్లో ఏం చేశారు, బతుకు తెరువు కోసం మిమ్మల్ని వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎద్దేవా చేయాలని కాదు, కానీ మీరు స్థిరపడ్డ తర్వాత కనీసం పుట్టిన ఊరికి కానీ ఏమైనా చేశారా, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలని నేను కోరుతున్నా. అంతేకాదు ఇకపోతే ఎఫ్డిఐ ఎంత వచ్చింది, లేకపోతే అన్ని గణాంకాలు ఇప్పటికిప్పుడు నా దగ్గర లేనప్పటికీ నేను దాని డేటా తీసుకుని మళ్ళీ ఇంకొక దాంట్లో ఖచ్చితంగా చెప్తా. కానీ మేము తీసుకొచ్చిన పెట్టుబడుల్లో ఎక్కువ ఎఫ్డిఐలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ రూపంలో ఏదైతే పెట్టుబడులు పెడుతున్నారో, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో అటు సౌత్ కొరియా నుంచి, మరి జర్మనీ నుంచి, అదే కాకుండా ఇజ్రాయెల్ నుంచి కూడా అనేక మంది రావడంతో పాటు అనేక మంది గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ వాటికి సంబంధించిన వాటిలో వస్తున్నారు. అవి కాకుండా టెక్నాలజీకి సంబంధించిన వాటిలో వస్తున్నారు. కంప్యూటర్ సంబంధించిన చిప్స్ టెక్నాలజీ దాని గురించి కూడా వస్తున్నారు. ఖచ్చితంగా వాటిలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా అవగాహన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మా పార్టీని అందరూ కలిసి అన్ని దేశాల నుంచి విమర్శించిన ఆంధ్రప్రదేశ్ మీద మీకున్న ప్రేమ కన్నా ఆంధ్రప్రదేశ్ లో బతికేవాడిగా, ఆంధ్రప్రదేశ్ లో నాయకత్వం వహించాలని కోరుకునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం వంట చేస్తే ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితం అవుతానని, దేశంలో చక్రం తిప్పుతానని చెప్పకుండా, అబద్ధాలు చెప్పకుండా, పక్క రాష్ట్రమైన తెలంగాణను కూడా వదులుకొని కేవలం ఆంధ్రప్రదేశ్ కే స్టిక్ అయిన మేము ఒక్క జెండాతో, పూర్తిగా ప్రజల అజెండాతో రాబోయే రోజుల్లో తిరిగి మేము మంచి చేస్తుంటేనే ఆశీర్వదించమని నికార్సుగా ఒక హీరోలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను అప్పీల్ చేస్తున్నారు. వాళ్ళు ఆశీర్వదిస్తే తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. అంతేగాని ప్రజల్ని ఏమార్చి ప్రతిపక్షాల రూపంలో ఉన్న దుర్మార్గమైన పార్టీలన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నారు, ప్రజలకు మరింత దగ్గర అవుతున్నారని తిట్టి ఎల్లో ముఠా ద్వారా అబద్ధాలు సర్క్యులేట్ చేసి, ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేసి ఓట్లు అడిగే పార్టీ మాది కాదు. అలాంటి అజెండా మాకు వద్దు, అలాంటి అధికారం మాకు అవసరం లేదు. రైట్,
ఇప్పుడు కూటమి పొత్తుకు ముందు సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. మరి ఇప్పుడు ఆ 3 పార్టీల ఓట్లు కలిస్తే మీకు ఖచ్చితంగా మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా? మంచి మాట సంజయ్ గారు. కూటమి కట్టక ముందు తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక హోప్ ఉండింది. పవన్ కళ్యాణ్ తో కలిసాక ఓ పావుల హోప్ తగ్గింది. బీజేపీతో కలిసాక 50% హోప్ తగ్గింది. ఎందుకంటే ఈ కులాల కుంపట్లు, మేమేమో కులం, మతం, ప్రాంతం, పార్టీ, వర్గాలు ఇవన్నీ చూడకుండా ప్రతి పేదవాడిని దగ్గరికి తీసుకున్న పార్టీగా మేము ముందుకెళ్ళాం. ఇదేమో కులాల పంచాయతీ, మతాల పంచాయతీ, వర్గాల పంచాయతీ, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఎవరి తడికి వాళ్ళు పెట్టి దీంట్లో పొత్తులు పొసక్క, అజెండాలు పొసక్క 5 సంవత్సరాలు పనిచేసిన ప్రభాకర్ చౌదరి లాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా అనంతపూర్ లో ఏమార్చిన తెలుగుదేశం పార్టీ, లక్ష్మీదేవమ్మ లాంటి వాళ్ళకి శ్రీకాకుళంలో టికెట్ ఇవ్వకుండా ఏమార్చిన తెలుగుదేశం పార్టీ, త్రిపులార్ అనే ఒక వ్యక్తిని 5 సంవత్సరాల పాటు మా పార్టీలో గెలిచిన ఎంపీని పావుగా వాడుకుని ఎల్లో మీడియాలో రచ్చబండ పేరుతో నానా రాద్ధాంతం చేసిన చంద్రబాబు నాయుడు గాని, అటు బీజేపీ గాని జనసేన గాని యథేచ్ఛగా వాడుకొని అనాథం చేసిన ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో విశ్వాసఘాతకానికి ప్రతీక. నమ్మిన వాళ్ళని నట్టేట మనుషులు వెన్నుపోటు పడవడం వాళ్ళకి సాంప్రదాయకంగా వచ్చిన అలవాటు, పేటెంట్ రైట్. కాబట్టి ప్రజల్ని వీళ్ళు నమ్మించి ఏమార్చి ఓట్లు వేయించుకొని మేనిఫెస్టోని వాళ్ళ పార్టీ ఆఫీసు వెనక పార్టీ పెట్టి 5 సంవత్సరాలు వాళ్ళ రక్తం పీలుస్తారు. కాబట్టి మేము ప్రతి మీటింగ్ లో చెప్తున్నాం, ప్రజలారా ఏమారొద్దు. మీరు ఏమారితే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది. మా దృష్టిలో చంద్రముఖి అంటే చంద్రబాబు. చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది. గాజు గ్లాస్ పట్టుకుని, అంటే పవన్ పార్టీని పట్టుకుని వచ్చి మీ పేదవాళ్ళ రక్తం పెంచడానికి వస్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త, మీరు మోసపోవద్దు. ఎల్లో మీడియా ఏదైతే చేసే దుర్మార్గమైన ప్రచారాలకు లోను కావద్దు. ఆ పేపర్లు చదవద్దు, ఆ ఛానల్లో చూడొద్దు అని చెప్తున్నారు. ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారండి? 3 పాయింట్లు చెప్తాను సంజయ్ గారు. రిజల్ట్ వచ్చిన రోజు నన్ను మళ్ళీ మీరు చెప్తాను. మూడు పాయింట్లు చెప్తాను. సంక్షేమ పథకాలు తీసుకున్న అందరూ కానీ ఓటేస్తే వైనాట్ 175 అనే కలం అది నిజం కాకపోయినా 160 సీట్లకు తగ్గకుండా గెలుస్తాం. అలా కాకుండా సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళలో ఇస్తే ఇచ్చాడు, ఎవరు డబ్బులు ఇచ్చాడని చెప్పి తెలుగుదేశం పార్టీ చేసే దుర్మార్గమైన ప్రచారంలోనైతే కూడా 140 సీట్స్ కి తగ్గకుండా గెలుస్తాం. 3వ పాయింట్, అధికారం మాదే, ప్రజలు మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టబోతున్నారు. ప్రతిపక్షంలో ఉండే నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే బాలకృష్ణ గాని, లోకేష్ గాని, బాలకృష్ణ గాని, అచ్చెన్నాయుడు గారు గాని ఈ పాంచ్ పటాకా ఓడిపోబోతున్నారు. మీరు చూడండి, వీళ్ళు సభలోకి రారు. థ్యాంక్ యూ సో మచ్ రవిచంద్రారెడ్డి గారు, ఇవాళ టీవీ వారధిలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ వారధి కార్యక్రమం. రేపటి వారధిలో మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.